హలో ఫ్రెండ్స్, మీకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో కిచిడి చేశాను. ఎంతో టేస్టీగా వచ్చింది. కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూసేద్దాం. ఒక గ్లాస్ రైసు, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అన్నీ తరిగి పెట్టుకున్నాను. ముందుగా ఏం చేయాలంటే ప్యాన్ తీసుకుని హీట్ అయ్యాక నేను గీ వేసుకున్నాను. గీతో చేశాను అనమాట. గీ వేసాక 4 స్పూన్ల నెయ్యి వేసి అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయించాను. ఫస్ట్ ఆనియన్స్ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసాను దీనిలో. అలాగే అది మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 స్పూన్ల అల్లం కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే కలిపి పెట్టుకుంటాను అనమాట నేను ఎప్పుడు, వారానికి సరిపడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది అడుగంటిపోకుండా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు వేగి కొంచెం మంచి సువాసన వస్తుంది, పచ్చి వాసన పోయి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు పెట్టుకున్నాను కదా, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు తీసుకున్నాను, వాటిని కూడా వేసుకోవాలి. ముందు ఈ మసాలా దినుసులు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి అయ్యాక మనం కుక్ చేసుకునేంత విధంగా లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని మనం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వాటిని వేయించుకోవాలి. కూరగాయ ముక్కలకి అల్లం మసాలా పేస్ట్ ఫ్లేవర్ అనమాట యాడ్ అవ్వాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసాను, చాలా తక్కువ కారం. అలాగే తక్కువ సాల్ట్, అంటే తగినంత వేసుకోవచ్చు. అస్సలు మసాలా అనేది ఎక్కువ వేయకుండా లైట్గా మసాలాలు తగిలేటట్లుగా నేను ఈ వంటకాన్ని చేశాను ఈవేళ. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే దీన్ని వేయించుతూ ఉండాలి. మంచి సువాసన వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా మసాలా పౌడర్, 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేశాను. వీటన్నిటిని తిప్పుతూ ఉన్నాను. కూరగాయ ముక్కలన్నీ కూడా కుక్ అవుతూ ఉండాలన్నమాట. అవి బాగా కుక్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం తిప్పుతూ ఉండాలి. స్పూన్తో నేను తిప్పుతూ ఉన్నాను. కొంచెం సేపు కుక్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు ముందుగానే కట్ చేసుకున్నటువంటి పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ యాడ్ అవ్వటం కోసం ముందుగానే కొత్తిమీరని వేసుకున్నాను. ఆ తర్వాత అవన్నీ కుక్ అవ్వటం కోసం ఒక 5 మినిట్స్ నేను లిడ్ పెట్టుకుని దాన్ని క్యాప్ పెట్టేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించాను. మంచి ఫ్లేవర్తో కూరగాయ ముక్కలన్నీ కూడా అబ్జార్బ్ అయ్యి చక్కగా ఆయిల్లో మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసుల నీళ్ళని నేను కొలతగా తీసుకుని అందులో వేసుకున్నాను. 2 గ్లాసుల నీళ్ళు కూడా వేడెక్కాలి, అంటే ఎసరు మరగాలి. మరిగేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కనుక మనం మూత పెట్టేసుకున్నట్లయితే బాగా కుక్ అవుతాయి. అలాగే నీళ్లు కూడా బాగా ఎసరు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ రైస్. 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసుకుని మనం చూసుకుందాము. బాగా కుక్ అయినాయి కదా, మరిగిపోయినాయి నీళ్ళు, ఎసరు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక కడిగి శుభ్రం చేసుకున్నటువంటి రైస్ని అలాగే పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత పెసరపప్పు కూడా వేసేసి కలయి పెట్టాలి. అప్పుడు ఆ రైస్కి ఆ పెసరపప్పుకి కూడా ఈ కూరగాయల మిశ్రమము, ఉప్పు, కారం, అల్లం మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయి కాబట్టి అవి వేసి మనం గరిటతో తిప్పి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కనీసం ఉడకటానికి 15 మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినట్లయితే మగ్గుతుంది. ఆ రైస్ కరెక్ట్గా మనం కొలతలతో వండాం కాబట్టి ఇంకా 100 సార్లు మనం మూత తీయాల్సిన పని లేదు. చక్కగా కుక్ అయిపోయింది రైస్. చూడండి, హోమ్ మేడ్ కిచిడి రెడీ అయిపోయింది. ఆ కిచిడిలో
మనం దాన్ని గోంగూరతో కానీ, ఇంకా ఆలు కుర్మాతో కానీ, కావలిస్తే నాన్ వెజ్‌తో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాయిల్డ్ ఎగ్‌తో గోంగూర పులుసు పెట్టుకున్నాను. ఎందుకనంటే దీని ఫ్లేవర్, టేస్ట్ దీనికి పక్కా మ్యాచ్ అవుతుందనమాట. సో, చాలా టేస్టీగా ఉండేటువంటి కిచిడీని మనం ఈరోజు తయారు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎక్కువ ఆర్భాటంతో, ఎక్కువ మసాలా దినుసులు లేకుండా లైట్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కిచిడీ మనం చేయొచ్చు. నేను బాయిల్డ్ ఎగ్ గోంగూర పులుసుతో సర్వ్ చేసుకున్నాను. మీకు గనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు.